బాబ్లీ ప్రాజెక్టుపై త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. సభ ప్రారంభంలోనే విపక్షాల ఆందోళనలతో 2 సార్లు వాయిదా పడింది. మూడోసారి తిరిగి మొదలైన పరిస్థితిలో మార్పు కనిపించలేదు. ఫలితంగా సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల 4వ రోజు వాయిదాల పర్వంతోనే ప్రారంభమైంది. బాబ్లీ ప్రాజెక్టుపై తెదేపా, తెలంగాణ తీర్మానం కోరుతూ తెరాస, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారంపై వైకాపా, సాగు, తాగునీటి సమస్యలపై సిపిఐ, బలహీన వర్గాల ఉప ప్రణాళికపై భాజపా, పండ్ల తోటలు నష్టపోయిన రైతులకు పరిహారంపై సిపిఎంలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ప్లకార్డులతో పోడియం వద్ద నినాదాలతో హోరెత్తించాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగిద్దామని సభాపతి కోరినా ఫలితం లేకుండా పోయింది. విపక్షాల నినాదాల హోరులోనే ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రి పితాని సత్యనారాయణ ప్రారంభించారు. మంత్రి ప్రసంగానికి పార్టీలు అడుగడుగున అడ్డు తగలడంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. Minister for Social Welfare 5829. వాయిదా తర్వాత తిరిగి సభ ప్రారంభమైన పరిస్థితిలో మార్పు లేదు. తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస, భాజపా, బాబ్లీపై చర్చకు తెదేపా సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేసిన సభాపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు మంత్రి పితాని సత్యనారాయణకు అనుమతిచ్చారు. బాబ్లీపై అఖిలపక్ష తేదీ చెప్పాలంటూ తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. ఈ ఆందోళనల మధ్య బిల్లుకు సభాపతి ఆమోదం తెలిపారు. I request the Minister for Social Welfare to move the bill on behalf of the Minister for Medical Education. Adhyaksha, sir, I beg to move for leave to introduce Sri Venkateswara Institute of Medical Sciences, University Amendment Bill number 2012. motion moved. The question is that Sri Venkateswara Institute of Medical Sciences University Amendment Bill be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. తెలుగుదేశం సభ్యుల ఆందోళనలతో బాబ్లీ అంశంపై ప్రకటన చేయాలని సభాపతి మనోహర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత అఖిలపక్ష తేదీని నిర్ణయించి అన్ని పక్షాల సభానేతలకు సమాచారం ఇస్తామన్నారు. మంత్రి సమాధానంతో తెదేపా సభ్యులు శాంతించగా తెరాస, భాజపా సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేయడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి స్పీచ్ లో ఈ బాబ్లీ ప్రాజెక్ట్ పైన ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తాము, వెంటనే ఆ ఆల్ పార్టీ మీటింగ్ లో అన్ని పార్టీల నాయకులు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు తీసుకుని అవసరమైన మేర రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సిన కార్యక్రమాలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, సభ తిరిగి ప్రారంభమైన తెరాస, భాజపా సభ్యులు మరోసారి పోడియం వద్ద ఆందోళనకు దిగారు. సహకరించాలని సభాపతి పదే పదే కోరినా పరిస్థితిలో మార్పు రాలేదు. స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. Please go back to your seats. We have to. House adjourned to meet at 9 a.m. on Monday.